బాబు గారు, అమ్మాయి గారు కోరుకున్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే అమ్మాయి గారు మనకు దక్కేవారు బాబు. నానా, హారతి తీసుకోండి. నిన్ను చూస్తుంటే అచ్చం మీ అమ్మని చూసినట్టే ఉందమ్మా. అరే, పుట్టినరోజు నాడు అడగకూడదమ్మా. ఇటు మానసా, వస్తున్నానే. పట్టుకో నానా, నేను స్కూల్కి వెళ్ళొస్తాను. తను వెళ్ళిపోతుంది, వెళ్ళరా. స్కూల్ వచ్చేసిందిరా. తను రోజు వస్తూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా మామూలే కదరా. మరి నువ్వు మాట్లాడేది ఎప్పుడు రా? మాట్లాడతలేరా? మాట్లాడరా నిన్ను రేపు మాట్లాడతారా? వాడు మాట్లాడుకుంటు నన్ను ఎందుకు కొట్టారా? వద్దులే. ఈ పిల్లిగాడు వెళ్ళారురా. సినిమాకి వెళ్దాం అనుకుంటే కనిపించకుండా పోయారు. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. ఎక్కడికి రా? ఏమీ లేదు, ఊరినే అలా. పని పాట లేకుండా ఎదవలతో తిరుగుతావేంట్రా? నా స్నేహితులు ఏమనుకో. నీకే ఉన్నారు ఎదవ స్నేహితులు. ఎన్ని మామూలే, పదరా. ఒరే, ఈ రోజైనా మాట్లాడతావా? రోజు అందుకే కదరా వచ్చేది. లోకం తలగిందులని సరే, నేను మాట్లాడతాను రా. ఒరే, మనసు వస్తుందా? ఏరా, లోకం తలకిందులు కాలేదా? ఇప్పుడు చూడండి రా. మానస, నాతో మాట్లాడవా? ఒరే, ఏమైంది? మాట్లాడిందా? నోరు మూసుకుని విషయం చెప్పరా. ఏడుస్తూ వెళ్ళిందిరా. అమ్మో అమ్మో అమ్మో. ఎవడ్రా వీడు ఖతర్నాకున్నాడు? అవునరా, మన వైపే వస్తున్నాడు. ఏరా, బాగున్నారా? నువ్వు సీను కదా? యా. చాలా మారిపోయావు. ఏం చేస్తున్నారా మీరు? ఏముందిరా, అంతా మామూలే. అరే, వాడు రాముగాడు కదరా? అవునరా, మన రాముగాడే. ఏం చేస్తున్నారా వీడు? ఆ ఊరు మీద తిరుగుతున్నాడు రా. మానస వెంట తిరుగుతున్నాడు రా. అలాగా. ఒరే, అమ్మాయిని ఏడిపించావు. ఏమవుతుందో ఏమో, భయంగా ఉందిరా. గీత, నిన్నేనే వినిపించింది లేదు. గీత, ఏంటి జరిగిన సంగతి ఇంట్లో చెప్పిందా? అవును. అమ్మో, అంత అవసరం లేదులే. మానస మంచిది కాబట్టే ఇంట్లో చెప్పలేదు. దీనికేం తక్కువ లేదు. గీత ఏం చెప్పిందంటే? మా తెలుసులేరా. పదరా. పదా. రేయ్, మనసు వస్తుందిరా. ఓ మానసా, నా మానసా, మానసా. తప్పుకో. ఏయ్, నిన్నే. నేను వెళ్ళాలి. ఓ ముద్దుచ్చి వెళ్ళు. యదవ. అరే, వీళ్ళేరి? అలా పారిపోయారేంట్రా? అరే రాము, సీను ఒకసారి మాట్లాడితేనే కొట్టింది, నిన్నేమనలేదేంద్రా? నువ్వు అంటే ఇష్టమేమోరా? రేపు మాత్రం ఖచ్చితంగా చెప్పాలిరా. ఏమో, భయంగా ఉందిరా. ఎందుకురా భయం? అదే నేనైతే లెటర్ రాస్తే బాగుంటుంది కదరా? అవునరా. మన మొహాలకు అంతుందా? పిల్లిగా, నువ్వు చదివావు కదరా? రాయడం అంత సులువా? మీరు నన్ను కొట్టారుగా, నేను రాయను పో. 1వ తరగతి 3 సార్లు చదివి పెద్ద పొంగిపోతున్నావేంట్రా? పదరా, రాద్దు. ఏరా, గట్టిగా కొట్టిందా? ఏమనదురా, వాడు కోపంగా ఉన్నాడు.
ఈసారి మాత్రం వదిలొద్దురా, దానికి తగ్గ శాస్తి చేద్దాం. ఏంట్రా చేసేది? మీలాంటి తొత్తులు పెట్టుకొని పిరికి పందల్లా పారిపోయారు. సిగ్గులేదు? కాదురా, తను రెడ్డి గారి అమ్మాయి కదా, ఇంట్లో చెప్తుందని. రాముగాడు మీద చెప్పిందారా? మేము అంత ఆలోచించలేదురా, ఈసారి అలా చేయంలే. ఏడ్రా పిల్లిగాడు ఇంకా రాలేదు. ఏమోరా, మాకేం తెలుసురా. నేను వచ్చేసాను మామా. పుస్తకం తెచ్చాను రా. పుస్తకమా? ఎక్కడిదిరా? నేను చదువుకున్నప్పటిదిరా. 1వ తరగతిదా? రే సోదా పని కాని. సరే నువ్వు చెప్పరా. రే పిల్లిగా రాయిరా. ఏరా అయిపోయిందా? ఇంకా మొదలే కాలేదు. ఎంతసేపు ఆరా? అమ్మా, నీ లెటర్ మా చావుకొచ్చింది కదరా. 12 అవుతోందిరా. రే రాయడం అయిపోయేదాకా ఎవడైనా పడుకున్నారో చంపుతా. నువ్వు రాయిరా. ఏం రాయాలో చెప్పురా. సరే రాయిరా. ఓ మానస, మనసంతా నువ్వే, నువ్వు నాకు నచ్చావు, నువ్వు లేక నేను లేను. అరే అదేమంటారా? అదేదో ఉందిరా. అదేరా ఐ లవ్ యూ రా. అది కూడా అది రాయిరా. అమ్మయ్యా అయిపోయిందా? ఇచ్చే. ఇదిగోరా బాబు. పదండ్రా పడుకుందాం. అరే వాళ్ళు వస్తున్నారా? రేయ్ లెటర్ తప్పకుండా ఇచ్చేరా. చూడవే సర్కస్ లో బఫుల్లా లేడు. ఏంట్రా మొహానికి? లెటర్ ఇచ్చేప్పుడు కొంచెం అందంగా ఉండాలని. మొహం చూసి భయపడారా, లెటర్ తీసుకోలేదు. అవునా? ఇప్పుడు చూడండి రా. గీత, గీత. ఏంటి? అది ఈ లెటర్ మానసకే ఇవ్వ. నువ్వే ఇవ్వచ్చుగా. అంటే అది సర్లే. మానసా, మానసా. ఏరా నువ్వు ప్రేమించిన గీతనా? కాదురా. మరి గీతకి ఎందుకు ఇచ్చావురా? మానస కొడుతుందేమో అని భయం రా. అరే నిన్ను ఏం రా. నన్ను ఎందుకు కొట్టారా? ఇప్పుడు నేనేమన్నాను? అందుకే కొట్టింది పదా. మానస ఏంటి? రాము ఈ లెటర్ ఇమ్మన్నాడు. వాడిస్తే తెస్తావా? పర్లేదు తీసుకో. ఇటివే చూద్దాం. మా సా నా. అబ్బో ఇది ఒక లవ్ లెటరు. అది రాయటానికి ఎంత కష్టపడ్డాడో. రేయ్ నిన్న నవ్వారు కదరా, ఇప్పుడు నవ్వండి రా. అప్పుడేంట్రా, ఎప్పుడైనా నవ్వుతాం. రేయ్ పిల్లిగా. అమ్మా. రేయ్ ఎసయండ్రా. రేయ్ రేయ్ ఆగండ్రా. రేయ్ రాముగా చూస్తారా? నీ అంత చూస్తా. రా రాముగాడు నేను కొట్టాడా? లేదురా, ముద్దు ముద్దు పెట్టుకున్నాడు. సిగ్గుందిరా మీకు? అరే వాళ్ళ 5గురు ఉన్నారు కదరా. ఏం మనం లేమా? మేమంతగా ఆలోచించలేదురా. ఈసారి మాత్రం వదిలొద్దురా. అవునరా, వదిలేది లేదు. ఏంట్రా మానస ఇంకా రాలేదు? వస్తుంది లేరా, కంగారు పడకు. పిల్లిగే నువ్వు వెళ్ళి గీతను అడిగిరారా. అవునరా, నువ్వు వెళ్ళి తెలుసుకోనరా. అలాగే రా, నేను కనుక్కొని వస్తా. ఏంటి గీత, స్కూల్కి వెళ్ళలేదా? మాకు ఎగ్జామ్స్ అయిపోయాయి. మరి మానస్ ఎక్కడా? మానస్ కాలేజీలో చదువుకోవడానికి పట్నం వెళ్ళింది. రాము, రాము. ఏం జరిగిందిరా? మానస సిటీ వెళ్ళిపోతున్నాడు రా. రాము, రాము, రాము.
బాధపడకురా. ఎక్కడ్రా మీ అదోలంతా? ఏమో నాన్న, వాళ్ళని నేను కలవలేదు. ఏ ఒంట్లో బాగలేదంట్రా? అదేం లేదు నాన్న. ఇతను రాము ఫ్రెండ్ కదూ? మామా 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 ఏమైందిరా? కుక్కలేంట పడ్డాయా? మ్యామా ఏంద్రా బాబు, ఏమైందో చెప్పు. మనసు వచ్చిందిరా. అవునా? అవునరా. తీసుకెళ్ళండిరా. అరే సీను సీను, అరే మీకోసమే వెతుకుతున్నా. ఎందుకురా? అరే చూసావా వాళ్ళు ఎలా పరిగెడుతున్నారు? పరిగెత్తని వాడిని మాత్రం వదిలేదు లేదు. అరే సీను, మీకు విషయం తెలుసా? ఏందిరా? మానస్ వచ్చిందిరా. అవునా? అవును, ఇంతకీ వీళ్ళంతా ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉన్నారు. రాము మాత్రమే ఫీల్ అయ్యాడే. రామునా? ఎందుకు? నీకు తెలుసు కదే. ఓ అదా, సరే వెళ్దామా? సరే సరే. ఎక్కడ్రా? వచ్చాడని చెప్పాడు. ఏమోరా, ఆ పిల్లిగాని ఆడొస్తే రాము అనిపించిందా? ఎక్కడ్రా? గుడి దగ్గర ఉందన్నా. నిజంగా చూసాను రా. ఒట్టు మరి కనిపించరే? ఇంటికల్ ఉండే ఆ మాట ముందు చెప్పు. ఎరా, నువ్వు గుర్తుంటావా? రేయ్, సరదాగా మామ చంపుతా. అరే వాళ్ళు వస్తున్నారా? ఏ పట్నం పిల్ల, హ్మ్?
ఏంటన్నావు? ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా? ఎవడ్రా వాడు? నాతో రండి, నేను చూపిస్తాను. రండి, అదిగో చూడండి. మనసా ఏంటండి? వేరయ్య, మీ అబ్బాయి. మా అబ్బాయి ఏం చేశాడండి? మీ అబ్బాయి మా అమ్మాయితో ప్రేమ కబుర్లు చెప్పి వెంటేసుకు తిరుగుతున్నాడు. ఏమిటి మీరు మాట్లాడేది? నీకు ఒక అమ్మాయి ఉంటే తెలిసేది. ఇంకొకసారి ఇలా జరిగిందంటే నీ కొడుకు నీకు దక్కడు. జాగ్రత్త. ఏరా, మన దెబ్బ ఎలాగుంది? నన్ను చూసి నవ్వుతారా? ఇప్పుడు నవ్వండ్రా. ఏరా, నవ్వు రావట్లేదా? రేయ్, మనమైనా నవ్వుదాంరా. రేయ్,
రెడ్డి గారు చెప్పింది నిజమేనా? ఒరేయ్ చెప్పరా అడ్డగాడిదే. మన వాడు రెడ్డి గారు అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అవును నాన్న, మానసుని నేను ప్రేమిస్తున్నాను. మానసు లేకుండా నేను బ్రతకలేను నాన్న. పని పాట లేకుండా వీళ్ళందరితో తిరుగుతూ ప్రేమ కావాల్సి వచ్చిందా? ఇవన్నీ పక్కన పెట్టి రేపటి నుంచి పొలానికి రా. చెప్పింది అర్థమైందా? లేదు నాన్న, నేను ఇంకేదైనా పని చేస్తాను. నీకు ఈ ఊర్లో ఎవర్రా పనిచ్చేది? నేను పట్నం వెళ్ళి పని చేస్తాను నాన్న. ఇలాగైనా వీడు బాగుపడితే చాలు. నాన్న, నువ్వు వెళ్ళి రెడ్డి గారితో మాట్లాడు నాన్న. వెళ్ళు నాన్న, వెళ్ళు. ఏమైందన్నా? రెడ్డి గారిని అడిగారా? చెప్పండి నాన్న. సరే అన్నారు. కాకపోతే నువ్వు ప్రయోజకుడు కావాలన్నారు. సరేనన్నా, నేను ఇప్పుడే వెళ్తాను. ఆయన చెప్పినట్టు డబ్బు సంపాదించుకొస్తాను. జరుగురా. ఆగరా, ఎక్కడికి వెళ్తావురా? ఇక్కడే ఉండేదని పని చేసుకోవచ్చుగా. లేదు నాన్న. అది కాదురా. కాదు నాన్న, మానసు లేని నేను లేను. రే వస్తాను రా. ఆగరా. నానా, అమ్మా మానస, బాగున్నావా అమ్మా? బాగున్నాను నాన్న. అల్లుడు గారు రాలేదా? ఆయనకేదో పనుందన్నారు నాన్న. సరే లోపలికి రామ్మా. బాగున్నారా అమ్మా? బాగున్నాను రత్తాలు. నువ్వు? బాగున్నానమ్మా. నానా, మేము గుడికెళ్ళొస్తాం. ఇప్పుడే కదమ్మా వచ్చింది, రేపు వెళ్దూలే. ప్లీజ్ నానా. సరే వెళ్ళిరా. పద రత్తాలు. అలాగేనమ్మా.
అరే మనసు వచ్చింది తెలుసా? ఎక్కడ్రా? కోట దగ్గర కనిపించిందిరా. రే పదండ్రా. బాగున్నావా మానస? తనకేంటి, పెళ్లి చేసుకొని భర్తతో సంతోషంగా ఉంటుంది. అవునరా, ఆడవాళ్ళంతా ఇంతే. మన వాడు ఎంత కష్టపడుతున్నాడు. నేను ప్రేమించాడు చూడు, అది వాడు చేసిన పెద్ద తప్పు. నువ్వు చేసిన మోసం వాడికి తెలిస్తే తట్టుకోలేడు. మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చావు? వెళ్ళిపో, ఇంకెప్పుడు కనిపించకు. మానసా, మానసా! నాన్న, నేను సంతోషంగా ఉండాలని డబ్బు అందం ఉన్న అతనిచ్చి పెళ్లి చేశారు. ఆయన నన్ను బాగా చూసుకుంటున్నారు. కానీ నా సంతోషం కోసం నేను ప్రేమించిన రామునిచ్చి మా పెళ్లి చేసి ఉండాల్సింది. రాము నేను మర్చిపోలేకపోతున్నాను. ప్రతి క్షణం అతనే గుర్తొస్తున్నాడు. అందుకే బ్రతకాలనిపించడం లేదు. నన్ను క్షమించండి నాన్న. ఇట్లు మీ మానస. నానా, బాగున్నావు నాన్న? మానస ఎలా ఉంది చూడు నాన్న, ఎంత డబ్బు సంపాదించుకొచ్చాను. అవన్నీ ఎందుకురా, ఎప్పుడు భోంచేసావో ఏమో. ముందు పద భోజనం చేద్దాం. లేదు నాన్న, ముందు మానస వాళ్ళ ఇంటికి వెళ్దాం, వాళ్ళ నాన్నతో మాట్లాడదాం. తను ఎంత బాధపడుతుందో. పదనాన్న, పదనాన్న. ఎక్కడికి రా వెళ్ళేది? బ్రతికుంటే కదా వెళ్ళడానికి. నాన్న, మానస నిన్ను మర్చిపోలేక చచ్చిపోయింది. నీతోనే అబద్ధం చెప్పాను. నువ్వు లేకుండా నేను బతకలేనురా. నువ్వు బాగుండాలని అలా చెప్పాను. నాకోసం, 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 నాకోసం. రే, ఎక్కడికి రా? ముందే చెప్పా కదా నాన్న, మానసలేంది నేను లేనని. చూశారుగా వీళ్ళిద్దరి ప్రేమ ఎవరికి ఏం మిగిల్చింది. ఇలా ఏ ప్రేమికులు చేయకూడదు, ఎవరికి జరగకూడదు అని ఆశిద్దాం.